గడ్డం బ్రదర్స్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న గడ్డం వివేక్, గడ్డం వినోద్ల పరిస్థితి అందర్మదనంలో పడింది. బీజేపీ నుంచి నామినేషన్ల ఘట్టానికి చివరి నిమిషంలో కాంగ్రెస్లోకి వచ్చిన గడ్డం వివేక్ చెన్నూరు నుంచి విజయం దక్కించుకున్నారు. ఇక కాంగ్రెస్లోనే ఉన్న గడ్డం వినోద్ సైతం గెలుపు గుర్రం ఎక్కారు. వీరికి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీల కోటాలో తమకు మంత్రి పదవులు దక్కుతాయని ఆ బ్రదర్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి విషయాన్ని ఇటు రాష్ట్ర నాయకత్వం, అటు జాతీయ నాయకత్వం కూడా పక్కకు పెట్టాయి. దీంతో ఇద్దరు బ్రదర్స్ కూడా ఇప్పుడు అనాలోచనలో పడ్డారు. ఇక సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న తమకు న్యాయం చేయాలని పార్టీ అధిష్టానాన్ని ఇద్దరు వేడుకున్నారు. అయితే వినోద్కు మాత్రం అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చినట్లుగా కాంగ్రెస్లో ప్రచారం జరిగింది. బెల్లంపల్లి నుంచి విజయం సాధించిన వినోద్ కాంగ్రెస్లోనే ఉన్నారు. అయినా ఎస్సీ సామాజిక వర్గంలో మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. వివేక్ పార్టీలు మారుతారనే పేరు తెచ్చుకున్న వినోద్ మాత్రం తన పని తాను చేసుకుని పోయారు. ఇక అధిష్టానంతోనూ కలివిడిగానే ఉన్నారు. కానీ తెలంగాణ విషయంలో 10 ఏళ్ల తర్వాత అధికారం దక్కిన నేపథ్యంలో నేరుగా జోక్యం చేసుకునేందుకు అధిష్టానం సైతం ఆచితూచి అడుగులు వేస్తోంది. దీంతో గడ్డం బ్రదర్స్కు ఇబ్బందిగా ఉందనే వాదన వస్తోంది. రాష్ట్ర స్థాయి నాయకులతో వీరికి పెద్దగా చనువు లేకపోవటం, కేవలం వెంకటస్వామి కుమారులుగానే పేరు ఉండటంతో మంత్రివర్గంలో వీరికి ఛాన్స్ దక్కలేదు. అయితే తాజాగా వారిద్దరికీ కాకుండా గడ్డం ప్రసాద్ కుమార్కి శాసనసభ స్పీకర్గా అవకాశం ఇచ్చింది. తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఒకే ఒక నామినేషన్ రావడంతో గడ్డం ప్రసాద్ ఎన్నిక లాంఛనమే అయింది. శాసనసభలో స్పీకర్ ఎన్నికపై ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటన చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి బుధవారం ఉదయం ప్రసాద్ కుమార్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన వెంట సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు తదితరులు ఉన్నారు. కాగా ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై కేటీఆర్ సంతకం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కు ప్రతిపక్షాలు సైతం మద్దతివ్వడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. సభాపతిగా తెలంగాణ రాష్ట్రానికి తొలి దళిత స్పీకర్ గడ్డం ప్రసాదే కావడం విశేషం. గడ్డం ప్రసాద్ పేరును అసెంబ్లీ స్పీకర్గా అధికారికంగా ప్రకటించి శాసనసభ సమావేశాలను ప్రారంభించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత డిసెంబర్ 9న 3వ శాసనసభ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు శాసనసభలో సీనియర్ నేత ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించారు. ముందుగా ఆయన రాజ్భవన్లో ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శాసనసభలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 100 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. మిగతా ఎమ్మెల్యేలు పలు కారణాలతో ప్రమాణం చేయలేదు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.